హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి ఒక్కసారి క్లారిటీగా తెలుసుకుందామండి. అంటే ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాలు కురుస్తాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలకు బ్రేక్ పడింది. మండుతున్న ఎండల నుంచి జనం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ అకాల వర్షాలు అటు చల్లదనాన్ని ఇస్తున్నా కోతకు వచ్చిన పంటలను దెబ్బతీస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పిడుగుల భయం. ఆంధ్రప్రదేశ్లోనే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు దంచుకొట్టనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం పరిసరాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశమైతే ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇక తెలంగాణలో ఇప్పటికే కురిసిన అకాల వర్షాలు భారీ పంట నష్టాన్ని మిగిల్చాయి. అయితే వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 25 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమైతే ఉంది. ముఖ్యంగా ఆదిలాబాదు, నిజామాబాదు, జగిత్యాల, వరంగల్, సిద్దిపేట మరియు వికారాబాదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశమైతే ఉంది. మార్చి 26 నుంచి వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టినా ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగుతుంది. ఇక వేసవి కాలంలో వర్షాలు రావటం వల్ల సామాన్యులకు ఉపశమనం లభించినా రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మిర్చి మరియు మామిడి తోటలు ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈదురు గాలుల దాటికి మామిడికాయలు రాలిపోతుండగా ధాన్యం నీటిపాలవుతుంది. ఇప్పటికే పలుచోట్ల ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వార్త రైతులను కలవరపెడుతోంది. ఇక వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో తేమ పెరిగి సడన్గా పిడుగులు పడే అవకాశమైతే ఉంది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఉరుములు వచ్చే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకపోవటం మంచిది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు భారీ వృక్షాలు అంటే చెట్లు, హోర్డింగుల కింద వాహనాలను నిలపవద్దని పోలీసులు కోరుతున్నారు. ఈ అకాల వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగి ఆ తర్వాత మళ్ళీ ఎండల తీవ్రత పెరిగే అవకాశమైతే ఉంది.